అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పొన్నగంటి కూర ఫ్రై చేయబోతున్నానండి. ఈ ఆకుకూర కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిని తినడం వలన కంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గి కంటి చూపు మెరుగుపడుతుందండి. ఇది తయారు చేయడానికి ముందుగా ఈ ఆకుల్ని మాత్రమే తుంచుకొని ఇదిగో ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఈ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రేఖలు. ఆకుకూరని శుభ్రంగా కడిగి ఒక జాలి గిన్నెలో వేసి పక్కన పెడితే నీళ్ళన్నీ వాడిపోతాయండి. ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లిపాయ రేఖల్ని చిన్నగా చితక్కొట్టి నేను వేస్తున్నానండి అందులో. ఒకవేళ మీకు కావాలంటే మొత్తం పీల్ తీసుకున్నా సరే వేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఈ చివరి మాత్రమే ఎండింగ్స్ మాత్రమే చితక్కొట్టి నేను వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసుకోవాలండి. యాక్చువల్గా పల్లీలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే దీనికి బదులుగా పచ్చిశనగపప్పు వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పల్లీలను దోరగా వేయించుకోవాలి. అవి ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఒక స్పూను మినపప్పును వేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. మినపప్పు ముందే వేసేసుకుంటే తొందరగా మాడిపోతుందండి, అందుకని పల్లీలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మినపప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. మినపప్పును కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దానికి ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అది ఒక నిమిషం చిటపటలాడే వరకు ఉన్న తర్వాత వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా 2 ముక్కలుగా తుంచుకొని వేసుకొని ఒకసారి వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒకసారి వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చి తొందరగా ఫ్రై అవుతుందండి. నేను జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం మాత్రమే కొద్దిగా సాల్ట్ వేసానండి. మిగిలింది నేను తర్వాత పొన్నగంటి కూర యాడ్ చేసిన తర్వాత అప్పుడు వేస్తాను. ఇప్పుడు ఒక మూత పెట్టుకుని కాసేపు అలా పక్కన పెట్టాలండి. మూత పెట్టినంతసేపు స్టవ్ సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి స్టిర్ చేసిన తర్వాత చూడండి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు దీనికి మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి కూర ఆకుని వేసుకోవాలండి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఆకుకూరని స్పాచులాతో బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి స్పాచులాతో ఆకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి కొంచెం సేపు సిమ్లో అలాగే ఉంచినట్లయితే అది ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మరొకసారి మూత తీసి ఆకుకూరని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచాలి. ఈ ఆకుకూర తొందరగానే వేగిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దట్టు మనం అన్ని ఆకులే వేస్తాం కదా, సో బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మూత తీసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మన ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి,
మన పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడిగా తింటే అన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.